రీసెంట్‌గా మహారాష్ట్రలో ఒక ఘటన జరిగింది. ఒక హ్మ్. పెద్దాయన 60 సంవత్సరాల పైబడిన పెద్దాయన హ్మ్. దాదాపు ఒక 50 మంది మహిళలతో ఎంతో మందితోటి శృంగారంలో పాల్గొన్నాడు. హ్మ్. మీ అందరికీ న్యాయం చేస్తాను నేను. మీ అందరికీ మంచి చేస్తాను. మీకు మంచి పిల్లలు పుడతారు. ఆ లేకపోతే మీ స్వామీజీ భర్త ఆయన. స్వామీజీ ఆ! మీకు మీ భర్త చనిపోకుండా నేను కాపాడతాను. హ్మ్. మీకు హ్మ్. హ్మ్. డబ్బులొస్తాయి నాతోటి ఉంటే హ్మ్. అని ఇలాంటి విషయాలన్నీ చెప్పి హ్మ్. అట్లా ఒక 50 మందో ఎంతో మంది మహిళల్ని హ్మ్. లోబరుచుకున్నారు. నేను కూడా ఆహ్, చూసా వీడియో. ఎంతో వెల్ ఎడ్యుకేటెడ్ వుమెన్స్ హ్మ్. అందరూ. హ్మ్. బాగా చదువుకున్న వాళ్ళున్నారు. హ్మ్. డబ్బులున్న వాళ్ళున్నారు. హ్మ్. అది మిస్టేక్ ఆ బాబాదంటారా? మహారాష్ట్రకి సంబంధించిన ఆ బాబాదంటారా? హ్మ్. లేకపోతే ఈ మహిళలదంటారా? నమ్మకందంట. హ్మ్. తప్పు బాబాది గాదు. ఈ మహిళలది గాదు. నమ్మకాంది. హ్మ్. అంటే నువ్వు ఎంత చదువుకొని ఈరోజు చూడండి ఎంఎస్‌సి, పీహెచ్‌డీలు చేస్తున్నారు. ఎంటెక్‌లు చేస్తున్నారు. యూఎస్‌కెళ్ళి జాబులు చేస్తున్నారు. కాలికి నల్లదారం కట్టుకుంటారు. హ్మ్. అంటే ఈ కాలికి నల్లదారం తనను కాపాడదని వాళ్ళ నమ్మకం. దిష్టి తగలకుండా. అదే హ్మ్. దిష్టి తగలకంటే దిష్టి అనే భావన వాళ్ళు నమ్ముతున్నారు. హ్మ్. కదా! వాళ్ళు నమ్ముతున్నారు. ఇది కాలి దారం వరకే ఆగితే పర్లేదు. పర్లేదు. ఈ కొంచెం పిచ్చి పెరుగుతదనమాట. ఆ హ్మ్. నమ్మకం అనే పిచ్చి పెరుగుతుంది. పెరిగినప్పుడు వీళ్ళేం చేస్తారు? బాబాల్ని వాళ్ళని ఆశ్రయిస్తారు. రైట్. బాబాలేం చేస్తారు? ఆ నమ్మకాన్ని మరింతగా పెంచి పోషిస్తారు. పెంచి పోషించి ఆ టైంలో గనక వాళ్ళ ఇంట్లో ఏదన్నా తప్పు జరిగిందనుకోండి, వాళ్ళ హస్బెండ్‌కి ఉద్యోగం పోవటమో, లేకుంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వ్యాపారం నష్టం జరిగిందనుకోండి, చూసావా ఆ గ్రహం ఇలా పక్కకెళ్ళటం వల్ల ఈ నష్టం జరిగింది. నేను ఆ గ్రహాన్ని సరి చేస్తాను. ఏదో చెప్తారు. అందరూ బాబాలు అలా ఉండరని నేను చెప్పట్లా. చాలా హ్మ్. మంది ఏం చేస్తారంటే ఈ పూజల పేరుతో డబ్బు సొమ్ము చేసుకుంటారు. హ్మ్. రైట్. కొంతమంది ఎవరైతే ఈ డబ్బు కంటే మనకు సుఖం. సుఖం కావాలని హ్మ్. కోరుకుంటారో వాడేం చేస్తాడు? ఇది చాలా అరుదైన ఇది సమస్య. ఓకే. దీనికి కావాలంటే నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. కానీ నేను నా నోటితోనే అది చెప్పలేను. హ్మ్. ఆ! అది తప్పు, కష్టంగా ఉంటుంది. నేను చెప్పడానికి కష్టంగా ఉంటుంది. నువ్వు చేయడానికి కూడా కష్టంగా ఉంటుంది అని చెప్తారు. హ్మ్. చెప్తే అదేంది సార్ అలా అంటారు? అదేంది బాబా అలా అంటారు? మిమ్మల్ని నమ్ముకున్నాము. మీరు చెప్పొద్దని లేదులేమ్మా నువ్వు అది చేయలేవు ఆ పని. హ్మ్. చేయలేవు ఎమోషనల్‌గా. అని ఎమోషనల్‌గా ఒక రకమైన ట్రాన్స్‌లోకి తీసుకెళ్తారు. హ్మ్. ట్రాన్స్‌లోకి తీసుకెళ్ళి తను ఏం చెప్పినా గాని చేసే పరిస్థితి తీసుకొచ్చేస్తారు. హ్మ్. తీసుకొచ్చి చివరికి తప్పనిసరి పరిస్థితిలో నీకు చెప్తున్నాను. నువ్వు అడుగుతున్నావు కాబట్టి, ఇంత బతిలాడుతున్నావు కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నాను. నువ్వు ఎవరైనా నీ భర్త కాకుండా వేరే వ్యక్తితో కొంతకాలం పాటు శృంగారంలో పాల్గొని కొన్ని పూజలు చేస్తే నీకు ఈ గ్రహం నుంచి తప్పుతది. హ్మ్. ఈ ఈ ఈ ప్రమాదం నుంచి నువ్వు బయటపడతావు అని చెప్తాడు. అని ఆ బాబా చెప్పిండు. అని చెప్తాడు. హ్మ్. చెప్పిన తర్వాత అలా ఎవరుంటారు బాబా అలా చేస్తే తప్పు గదా! అది గదా! ఇది గదా! లేకుంటే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ జేస్తారు, బ్లాక్‌మెయిల్ జేస్తారు ఇవన్నీ ఉంటాయి. నిజమే నువ్వు చెప్పినవన్నీ నిజమే. వాళ్ళెవరో కాదెందుకు. వాళ్ళెవ్వరూ నిజం నువ్వు చెప్పినవన్నీ కరెక్టే. మరి ఏం చేద్దాం చెప్పు? ఏం చేద్దాం నువ్వే జెప్పు హ్మ్. అని ఇండైరెక్ట్‌గా మీరే సహకరించనేలాగా ఆమెతో అనేలాగా జేస్తారు. హ్మ్. యూ వుడ్ ఎంజాయ్. ఓకే. ఇక్కడ అంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ఆహ్, ఎమోషనల్‌గా ట్రాన్స్‌లోకి ఆ! తీసుకెళ్ళి. ఎమోషనల్‌గా ట్రాన్స్‌లోకి తీసుకొచ్చి సెక్సువల్‌గా వాడుకున్నాడు యెస్. బాబా. యెస్. ఇక్కడ బాబాకేమన్నా సైకలాజికల్ డిసార్డర్ ఉందా? లేకపోతే తెలివిగా ప్లాన్ చేసి అలా చేసాడంటారా? ఇప్పుడు సైకలాజికల్ డిజార్డర్ ఖచ్చితంగా ఉండే ఉంటది అటువంటి వాళ్ళకు. హ్మ్. ఎందుకు అనంటే, అంటే సైకలాజికల్ డిజార్డర్స్ దేర్ ఆర్ 200 ప్లస్ ఉన్నాయి. హ్మ్. ఓకే. ఏదో ఒక పర్సనల్ డిజార్డర్ ఉంటది. హ్మ్. లేకుంటే ఇంతమందితో సెక్స్ చేయాలని ఆలోచన ఎందుకొస్తది? హ్మ్. మళ్ళా దట్ టూ వీడియోస్ తీసుకోవడం ఏంటి సార్ అది? వీడియోస్ తీసుకోవటం. అది హ్మ్. పర్వర్షన్ అదే చెప్తుంది. ఇది హ్మ్. సైకలాజికల్ పర్వర్షన్ అది. సెక్షువల్ పర్వర్షన్. మళ్ళీ వాటిని బయట పెట్టడం. బయట పడలేదు. బయట పడ్డాయి. హ్మ్. అతను బయట పెట్టలా పాపం. అతను పాపం తీసుకొని, దాచుకొని చూచుకుంటున్నాడు. హ్మ్. ఈ రైడ్‌లు జరిగినప్పుడు అవన్నీ బయటకొచ్చినాయి. ఎవరో పోలీసోళ్ళు బయటకి రిలీజ్ చేశారు. హ్మ్. రిలీజ్ చేశారు. షేర్ చేసుకోలే మిగతా మహిళలతోటి ఆ అహా! వీడియోలైనా. అతను షేర్ చేయలా. బ్లాక్‌మెయిల్ చేసిననేమో వార్తలొచ్చినాయి. అతను బ్లాక్‌మెయిల్ చేసుండొచ్చు. వీడియోస్ పంపించి. అతను లేడీస్‌ని బ్లాక్‌మెయిల్ చేసుండొచ్చు. హ్మ్. కానీ ఇవి బయటకొచ్చిందే పోలీసోళ్ళ ద్వారానే వచ్చినాయి. హ్మ్. ఆ అంటే ఒక కేసు మహిళ వెళ్లి ఒక కంప్లెయింట్ మహిళ వెళ్లి కంప్లెయింట్ చేసినప్పుడు పోలీసులెళ్లి రైడ్ చేసి మొత్తం స్వాధీనం చేసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళ ద్వారా కొన్ని బయటకొచ్చాయి కొన్ని వీడియోస్. అందులో ఒక ప్రముఖ నాయకురాలు కూడా ఎవరో ఉన్నట్టున్నారు. హ్మ్. పార్టీ నాయకురాలు కూడా ఎవరో ఉన్నట్టున్నారు. ఆమె కూడా తన పదవి రిజైన్ చేసినట్లుంది. సో, అది మత్తండి. అది మతము లేకుంటే భక్తి అనే మత్తు. ఆ ట్రాన్స్‌లో ఉన్నప్పుడు ఏం చేయమన్నా చేస్తారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.